हाय हेलो नमस्कार भाई लोग। आप लोग कैसे हैं भाई? आज आज है तो काम मिला है। हाइलक्स गाड़ी का एसी काम नहीं कर रहा है। अभी वर्कशॉप लेके जा रहे हैं हम लोग, जाके चेक करना है। यहाँ पे तो एसी चलता नहीं, चालू करके चेक किया हम लोग। वर्कशॉप लेके जाके अभी देखने का है। पहले हम लोग को फ्यूज़ बॉक्स है, स्टीयरिंग का नीचे रहता है, उसमें चेक किया और उसमें प्रॉब्लम नहीं मिल रहा है, मतलब पावर नहीं दे रहा है। उसका मेन वायर किधर भी खट गया लगता है। अभी पूरा स्टीयरिंग और पूरा डेस्क सब खोलने गए, खोल के अभी కేబుల్ చెక్ करना పడేगा। ఇప్పుడు చూడాలా ఇది ఓపెన్ చేసిన తర్వాత డెస్క్ మొత్తం నాకు తెలిసి అయితే కేబుల్ ఎక్కడన్నా కట్ అయింది లేదా స్పార్క్ వచ్చి కట్ అవుతుంది కదా, బాడీకి టచ్ అయ్యి చూడాలి। ఇప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు, బోర్డు దగ్గర అయితే ప్రాబ్లం లేదు, అక్కడ థర్మోస్టాట్ దగ్గర కూడా ప్రాబ్లం లేదు, కరెక్ట్ ఉంది, కంటిన్యూటీ కరెక్ట్ ఇస్తుంది। ఈ కేబుల్ అంతా ఆల్రెడీ చెక్ చేసినాం, ఆ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది, అక్కడ నుంచి మెయిన్ కేబుల్ అదంతా ఓపెన్ చేసి చూసినాం। అయితే బండి మొత్తం గందా ఉంటుంది, ఎందుకంటే బండ్లు మొత్తం బ్లాక్ టాప్ పైన తిరిగాయి, ఎక్కువ డెజర్ట్ ఏరియాలో తిరుగుతాయి। సర్వీసింగ్ బయటకు వెళ్ళాయి, కంపెనీలు చేస్తారు, కానీ ఇది అంత డెస్క్ ఓపెన్ చేసి అయితే క్లీన్ చేయం, ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చినప్పుడే చేస్తాం। చూడడానికి అంత డస్ట్గా ఉంది కదా, డెజర్ట్ మొత్తం డెజర్ట్లో తిరుగుతాయి ఇవి। ఇక ఫ్రంట్ సైడ్ అయితే ప్రాబ్లం దొరకలేదు, బోర్డు ఒకసారి ఓపెన్ చేసి బోర్డు కంటిన్యూటీ చూసుకోవాలా। ఇక్కడ అయితే ఇవన్నీ ప్లగ్ ఇప్పుడు తీసేసి చెక్ చేయాలా, అట్లా కేబుల్ ప్లగ్ బ్లోవర్కు డైరెక్ట్ పవర్ ఇచ్చి చూసినాం, బ్లోవర్ కరెక్ట్ తిరుగుతుంది, ప్రాబ్లం ఏం లేదు బ్లోవర్। థర్మోస్టాట్ దాకా చెక్ చేస్తే అక్కడ కరెక్ట్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు। ఓన్లీ ఇప్పుడు చూడాలా, ఫ్యూజ్ బాక్స్ ఓపెన్ చేసి కంటిన్యూటీ చెక్ చేసుకోవాలా, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం దొరికితే ఓకే, లేకుంటే ఫ్రంట్ సైడ్ బ్యానెట్ ఓపెన్ చేసి ఫ్యూజ్ బాక్స్ అయితే చూడాలి। ఇప్పుడు ఓన్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాయి, ఇప్పుడు అన్ని కేబుల్ ఓపెన్ చేస్తున్నాం ఆల్రెడీ 1 నాకు తెలిసి అయితే బోర్డు కరెక్ట్ ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్క పని చేస్తున్నాయి కాబట్టి। ఓన్లీ ఏసీ పవర్ వస్తా లేదంటే మెయిన్ బ్యాటరీ నుండి ఏదైనా కేబుల్ కట్ అయి ఉండాలి। ఇన్సైడ్ అయితే కరెక్ట్ ఉంది, అయినా డౌట్ కొద్ది ఒకరి మీటర్తో కంటిన్యూటీ చెక్ చేస్తున్నాం। క్లిప్స్ ఉన్న దగ్గరనే ఫ్యూజ్ నుంచి ఇటు డైరెక్ట్ అవి ఏసీకి ఏ నెంబర్ పవర్ పోతుందని, ఇది కరెక్ట్ ఉంది। ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూస్తే తెలుస్తుంది, ఇప్పుడు లోపల అయితే కరెక్ట్ ఉంది, ఆల్రెడీ కేబుల్ ఓపెన్ చేసి డైరెక్ట్ వేట్ చూసినాం, అయినా కరెక్ట్ పనిచేస్తున్నాయి। ఇక్కడైతే కరెక్ట్ ఉంది, ప్లగ్గులు గిట్ల అన్నీ వేరే బోర్డుకి పెట్టి కూడా చూసినాం, పనిచేస్తుంది, కానీ పవర్ రావడం లేదు, ఏసీకి మాత్రం పవర్ రావడం లేదు, రిటర్న్ చూస్తుంది పవర్, ఏసీ పాయింట్ అవుట్లా రిటర్న్ చూస్తుంది। మేము ఏమనుకున్నామంటే కేబుల్ ఎక్కడైనా జాయింట్ అయిందా వేరే కేబుల్తోని అని అనుకుంటున్నాం। ఫ్రంట్ సైడ్ ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అది ఏర్పడకుండా చిన్న కట్ అయిపోయింది ఫ్యూజ్, ఇక్కడ జూమ్ చేసి చూపించే దగ్గర అది చిన్నగా కట్ అయిపోయింది, ఏర్పడలేదు।